హాయ్ మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈరోజే టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి 18th జూన్. యాక్చువల్గా అయితే 15th స్టార్ట్ అవ్వాల్సింది, కానీ మీకు బోనస్ పీరియడ్ 3 days వచ్చింది. సో అందరు కూడా జనరల్గా ఈరోజు బాగానే రాసాము. పేపర్స్ అన్నీ కూడా మోడరేట్గానే ఉన్నాయి, ఎక్కడ కష్టం అనేది లేదు. ఓవరాల్గా చూస్తే టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ ఫాలో అయ్యారు. బుక్ వెనకాల ఉన్నటువంటిది గ్రామర్ కంటెంటే కానివ్వండి, ఛందస్సు ఏదే కానివ్వండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అవే ఎక్కువగా అడిగారని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో ద అకాడమీ బుక్స్ అండ్ ఆల్సో ద ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, దాంట్లోనే ఉంది అంతా కూడా. సో అవే ఫాలో అవ్వండి. ఇక్కడ జనరల్గా క్వశ్చన్స్ చూస్తే మనము తెలుగులో ఇక్కడ నాకు ఇంకొకటి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్ కూడా అదర్ సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ మెమరైజ్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు, కానీ తెలుగులో మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్గా తెలుగు వాళ్ళకి బాగా వచ్చింది అనుకుంటాను. మరి ఇదేనండి మాతృభాష గొప్పతనము. ఆ తెలుగు అనేసరికి టకటక ఇచ్చేసారు క్వశ్చన్స్. అదే ఇంగ్లీష్ అయితే నాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫీడ్బ్యాక్. సో అదేంటో మనం ఇక్కడ ఎలా ఇచ్చారో తెలుగు కూడా చూద్దాము. ఇందులో మనకు ప్రకృతి వికృతులు అడుగుతారండి, పుడమి అని. జస్ట్ మనం ఎగ్జాంపుల్స్ ఎలా వచ్చాయనేది, సో దట్ ఇట్ గివ్స్ సమ్ ఐడియా టు అదర్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ నెక్స్ట్ టెట్ ఎగ్జామ్స్. విశ్వధాభిరామ అనేది ఏ ఛందస్సు. మన గ్రామర్ కంటెంట్ ఇక్కడ తెలుగులో గ్రామర్ కంటెంట్ మెయిన్ పుస్తకాల వెనకున్నటువంటిది, పర్యాయ పదాలు కానివ్వండి, తెలుగుకు సంబంధించినవి అవి ఎక్కువగా అడిగారు. సో అలాగే బాసర ఏ నదీ తీరాన ఉంది, గోదావరి నదీ తీరాన. ఎక్కాలము ఏ సంధి, త్రిక సంధి అంటారు. ఆకాశము అలంకారం ఏంటి. పద్యం కొంచెం డిఫికల్ట్గా ఉందన్నారు మార్నింగ్ సెషన్లో, బట్ ఈవినింగ్ వాళ్ళు బాగానే ఉందన్నారు. వర్షానికి నానా అర్థాలు. అలాగే భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ ఎవరు రాశారు అని అన్నారు. అది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. శ్లేషాలంకారం గురించి అడిగారు. కోటిలింగాలు ఏ జిల్లాలో ఉన్నాయన్నారు, జగిత్యాల జిల్లాలో. సో ఇక్కడ నేను మెయిన్ చెప్పింది ఏంటంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో టెక్స్ట్ బుక్ను ఫాలో అండి. నేను చెప్తున్నాను, మీ టెక్స్ట్ బుక్స్ తీస్తే మీరు ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే 2 to ఫస్ట్ నుంచి కూడా చదివారు కొంతమంది చెప్పారు నాకు. 3 to 10th క్లాస్ అండి. 10th క్లాస్ నుంచి కూడా కొంచెం తక్కువ వచ్చినాయని విన్నాను నేను. సైన్స్ అవి చూస్తే మాత్రం 6, 7, 8 క్లాస్ నుంచి మ్యాక్సిమం అడిగానని తెలుస్తుంది. సో సైకాలజీ చూసుకుంటే మనకు బ్రూనర్స్ థియరీ, కోల్బర్గ్స్ థియరీ, ఇవి మనకు పియాజెస్ థియరీ, వైగాట్స్కి థియరీ, ఈ వీటికి సంబంధించిన మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కూడా అడిగారు. ఇందులో మనం ముందుగా అనుకుంటున్నట్టుగానే ఆర్టీఈ గురించి 2009, ఇవి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కూడా అడిగారు. ఎన్సీఎఫ్ 2000 గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. చూస్ ద కరెక్ట్ వన్ అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వచ్చాయి క్వశ్చన్స్. అలాగే యాప్టిట్యూడ్ గురించి, లెర్నింగ్ డిజబిలిటీస్, డిస్కాలిక్యులీ అవి ఉన్నాయి కదండి, ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి కూడా అడిగారు. ఇక్కడ నాయకత్వం లక్షణాలు అవి అడిగారు. గ్రోత్ డెవలప్మెంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే సిసి బేస్డ్ కూడా 1 క్వశ్చన్ వచ్చింది. ఇంకా సైన్స్ చూసుకుంటేనేమో మనం అంటే ఎలా వచ్చాయి క్వశ్చన్స్, వాటి లెవెల్ మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తే రూట్ అంటే స్టోరేజ్ రూట్స్ గురించి ఇచ్చారు. ఎందులో ఆహారము నిల్వ చేయబడుతుంది, ఆ రూట్లో ఆ పేర్లు ఏంటని కింద ఆప్షన్స్ ఇచ్చి, తర్వాత ప్లాంట్ విచ్ హెస్ హాస్టోరియా, కస్క్యూటా ప్లాంట్ అంటే పరాన్నజీవులు అంటారు కదా, అది కస్క్యూటా. దానికి రూట్స్ ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని హాస్టోరియా అంటారు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ వచ్చిందండి, బట్ కొంత మిస్టేక్ కూడా ఉంది క్వశ్చన్లో, మనకు ఫోన్లో చెప్పేటప్పుడు అనిపిస్తుంది నాకు. డిసీజ్ విచ్ డస్ నాట్ స్ప్రెడ్ అని ఇచ్చారు. విచ్ స్ప్రెడ్స్ కాదు, కొంతమంది కలరా అన్నారు, అది తప్పు. కలరా విచ్ స్ప్రెడ్స్, విచ్ డస్ నాట్ స్ప్రెడ్ అంటే కోవిడ్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కోవిడ్, టైఫాయిడ్, మలేరియా అన్నారు. ఇక్కడ మలేరియా ఉండదండి, ఇది రాంగ్. ఎందుకంటే మలేరియా వాటర్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు, అది మస్కిటో బైట్ ద్వారా అవుతుంది. సో కలరా, టైఫాయిడ్ వస్తాయి, కోవిడ్ రాదు. కాబట్టి కోవిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ ఆప్షన్ తప్పని అంటాను నేను. సో నెక్స్ట్ చూస్తే లైట్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియకు లైట్, కాంతి అవసరము అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడిగారు. జాన్ ఇంజన్ హౌస్. ఇది సిల్క్ వామ్స్ను మనం సిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటిని కిల్ చేస్తారు, దాని ఆ మెథడ్ని ఏమంటారు అని అడిగారు. రిప్రొడక్షన్ గురించి క్వశ్చన్ వచ్చింది. అలాగే క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఒకటి అడిగారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి క్వశ్చన్ వచ్చింది. మెటల్స్, నాన్ మెటల్స్ గురించి. అలాగే మన హ్యూమన్ హార్మోన్స్లో పిట్యూటరీ హార్మోన్స్, ఇందులో కానిది అయింది, అలా ఒకటి ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చిందండి. అయితే బల్బ్స్ను సిరీస్లో కలపాలా, ఆల్టర్నేట్ కరెంట్లో కలపాలా, దాని లైట్ను ఇల్యూమినేషన్ ఎక్కువగా చేయడానికి అని ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ప్లాంట్, యానిమల్ టిష్యూస్ గురించి ఒకటి వచ్చింది.
6th to 10th క్లాసెస్ చదవాలి. కానీ ఈరోజు వచ్చినటువంటి మాత్రం 10thలో కొంత కంటెంట్ తక్కువ వచ్చింది, మ్యాక్సిమం 6, 7, 8 నుంచి ఎక్కువ వచ్చింది అని చెప్పారు వాళ్ళు. సో మ్యాథ్స్ చూసుకుంటేనండి యావరేజ్ గురించి, ఆల్జిబ్రా గురించి కొన్ని క్వశ్చన్స్, మెన్సురేషన్స్, ఎక్స్పోనెంట్స్ గురించి, మెథడాలజీలో చూస్తే టీఎల్ఎం ఫ్లాష్ కార్డ్స్ అండ్ మోడల్స్, ఇప్పుడు మన కోన్ మోడల్స్, క్యూబ్ మోడల్స్ ఉంటాయి కదా, వాటి గురించి అడిగారు. కొన్ని హెచ్సిఎఫ్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే ఓవరాల్గా సిసిఏ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందండి మెథడాలజీలో. అయితే మోడరేట్ లెవెల్గా ఉంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ చేయగలిగేలాగా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు మన అభ్యర్థులు ఇవాళ. కాకపోతే ఇంగ్లీష్ చెప్పాను కదండి, తెలుగు అంటే చాలా క్విక్గా ఇచ్చారని. ఇంగ్లీష్ మాత్రము కొంతమంది మాత్రము ఇంగ్లీషు సింపుల్గా ఉందన్నారు, చాలా సింపుల్గా ఉందన్నారు. కొంతమంది చదివి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అన్నారండి. ఈరోజు టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా మనకు సేమ్ సిలబస్ ప్రకారమే క్వశ్చన్ ట్యాగ్స్ అడిగారు. క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్, ఇండైరెక్ట్, డైరెక్ట్ స్పీచ్. ఇంగ్లీష్ మనము డైలీ చదివి వాడితేనండి మనకు కష్టం అనిపించదు. ఎప్పుడు మనకు అసలు చదివే అలవాటు ఉండదు, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, అవి చదివితే మనకి కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. లేకపోతే కాంప్రహెన్షన్ దగ్గర కూడా మనం టైం తీసేసుకుంటాం. ఓకే, టెట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఈరోజు తీసుకుంటేనండి యాక్చువల్గా కొన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్, మార్నింగ్ వచ్చిన క్వశ్చన్స్ ఆఫ్టర్నూన్లో రిపీట్ అయ్యాయి కొన్ని. అందుకనే అంటాను నేను, ఇప్పుడు మా ముఖ్యోద్దేశం మీకు ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడాను కారణం ఏంటంటే, ఇంకా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఇవి చూసుకుంటే ఏ లెవెల్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు అని తెలిసి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎక్కడ మిస్టేక్స్ చేశారో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. సో సైకాలజీలో చూస్తే మళ్ళీ సేమ్ ప్రాథమిక ప్రేరకాలు కోల్బర్గ్ చూని, స్కిన్నర్స్ కానీ, పియాజే కానీ మ్యాచింగ్లో ఇచ్చారు. అలాగే వాళ్ళ థియరీస్ గురించి కూడాను. బోధనలో అధ్యాపకుడు ప్రభావితం చేసేది ఏంటి అని ఇచ్చారు. ఒకటి వికాస నియమాల గురించి, అలాగే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మెమరీస్ గురించి అడిగారు. ఈ సిసిఏ చూడండి, మధ్యాహ్నం అడిగారు, మళ్ళీ పొద్దున 2 సార్లు అడిగారు. కార్యసాధకాలు అంటే ఏంటి, ఆర్టీఈ గురించి, ఇది కూడా మళ్ళీ మార్నింగ్ అడిగిన క్వశ్చనే. ఆర్టీఈ 2009 ఏ సెక్షన్ అడిగారు దాని గురించి. పెరుగుదల, వికాసం, నాయకత్వం రకాలు, పియాజేస్ థియరీ ఒక క్వశ్చన్ ఇచ్చారు దాంట్లోనూ. అలాగే హోల్ అండ్ పార్ట్స్, జెసాల్స్ థియరీ కూడా వచ్చింది. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంది సైకాలజీలో, నాలెడ్జ్ బేస్డ్ కన్నా. అంటే ఎక్కువ బుక్స్, ఆథర్స్ అలాంటివి ఇవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ బేస్డ్. ఇక ఇంగ్లీష్ తీసుకుంటే మాత్రం ఇక్కడ సేమ్ ఈ ఎడజన్ అని ఒక ఇడియం అనేది ఇచ్చారు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయండి మనకు. క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్, ప్రొపోజిషన్లో 2 క్వశ్చన్స్, యాక్టివ్ ప్యాసివేజ్లో ఒక 2 క్వశ్చన్స్ ఇలా అడిగారు అని చెప్పారు. ఇంగ్లీష్ మాత్రం మీరు చదవాలండి, చదివితేనే చేయగలరు. మామూలుగా అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేయొచ్చు అంటే మాత్రం కష్టమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఫస్ట్ డే ఎవరు కూడా చాలా కష్టంగా వచ్చిందనే భావన లేకుండా పేపర్లో వచ్చాయి. ఆఫ్టర్నూన్ సైన్స్ సెషన్ చూస్తేనండి ఒక క్వశ్చన్ రెస్పిరేషను, ఫోటోసింథసిస్ గురించి అడిగారు. అందులో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ వన్ ఏది అని చెప్పేసి అడిగారు. మనకు ఎనర్జీ యాక్చువల్గా మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేది రెస్పిరేషన్లో. పవర్ హౌజెస్ అంటారు కదా, మైటోకాండ్రియాలో ఎనర్జీ రిలీజ్ అయ్యి స్టోర్ అవుతుంది. ఫోటోసింథసిస్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు, సింపుల్ క్వశ్చన్ ఆన్ ప్రొడ్యూసర్స్ గురించి కూడా. అలాగే రూట్ మోడిఫికేషన్స్ ఒక క్వశ్చన్ వచ్చింది. మైక్రో న్యూట్రియంట్స్, కాలాజార్ డిజీజ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇది ప్రోటోజోన్ డిజీజ్. ఇది పెలెగ్రా వైటమిన్ గురించి. అలాగే బయోపెస్టిసైడ్స్ అంటే ఏంటి దాని గురించి ఒక క్వశ్చను. ఫ్లవరింగ్ హార్మోన్ అంటే ఫ్లవరింగ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పదార్థం ఏంటి అనమాట ఇక్కడ. అలాగే బర్నౌలీస్ ప్రిన్సిపల్ కూడా ఒకటి అడిగారు. సోడియం మెటల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఏంటి అనేది, సోడియం యాక్చువల్లీ హైలీ రియాక్టివ్, మరి ఎలాంటి బాటిల్లో స్టోర్ చేస్తారు, అలాంటి క్వశ్చన్ ఏదన్నా వచ్చిందా ఏంటి అనేది మనకు ఇతిమితంగా తెలియదు. కానీ సోడియం మెటల్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక మ్యాథ్స్ తీసుకుంటేనండి మళ్ళీ సింపుల్గానే ఉంది. ఇది కూడా మీడియంగా లెవెల్లో ఉంది, అందరు చేయగలిగేలాగా ఉంది. ఎన్నిసార్లు 27 నెంబర్ని రాస్తే 224 లైక్ దట్ వస్తుంది అని అడిగినట్టున్నారు ఒక క్వశ్చన్. అలాగే ట్రయాంగిల్ తీసుకుంటే దానికి పెరిమీటర్, ఏరియా క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, వర్క్ టైం గురించి, క్యూబ్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. సో మ్యాథ్స్లో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ తెలియని వాళ్ళు కూడా, అంటే కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు అనేది. అంటే మొదటి రోజు ఎవరు కూడా అంత నిరుత్సాహపడేలాగైతే పేపర్ లేదు. ఇక తెలుగు విషయం తీసుకుంటేను
కొన్ని మళ్ళీ ఇందులో కూడాను పర్యాయ పదాలు ఉంటాయి మనకి. పృథ్వీ అంటే అవని, వసుధ, అలా రకరకాలుగాను భూమికి పర్యాయ పదాలు. పద్యము ఆకాశమున అని ఇచ్చారు. పొద్దుటి కన్నా ఇప్పుడు కొంచెం సులభంగా వచ్చింది అని అన్నారు. జాతీయాలు అడిగారు. ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టు అలంకారాలు, ఛందస్సు, వీటితో పాటు జాతీయాలు కూడా ఉంటాయి. తెలంగాణ ఫార్మేషన్ డే చాలా సింపుల్, June 2. ఇది ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకా చూసుకుంటే కింద నానార్థాలు, శబ్దంకి నానార్థాలు ఏంటి, కార్మిక వృద్ధులు అనే సమాసం ఏంటి, విద్యే అంటే ప్రకృతి, విద్య ప్రకృతి అవుతుంది, విద్య వికృతి అవుతుంది. ప్రకృతి వికృతులు కూడా అడిగారనమాట. త్యాగం ఇది అనేది విడదీయండి అని ఇచ్చారు. తర్వాత సో ఇలా తెలుగులో అడిగారండి. చూస్తే అన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటే కూడా మనకి ఓవరాల్గా ఏంటి అనేది చూస్తే మాత్రము మ్యాథ్స్ మోడరేట్గా ఉంది. మార్నింగ్తో పోలిస్తే ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీ కొంచెం ఈజీగా ఉంది పొద్దుటితో పోలిస్తే ఆఫ్టర్నూన్ సెషన్లో. అలాగే రచనలు, ఈ బుక్స్ అనేది చాలా తక్కువగా అడిగారు క్వశ్చన్స్ సైకాలజీలో. యూజువల్గా అది ఎప్పుడు అడుగుతారు. లెసన్ వెనుక ఉన్నటువంటి తెలుగులో చూస్తే పర్యాయ పదాలు, పదజాలాలు ఎక్కువగా అడిగారు. టెక్స్ట్ బుక్స్ను చక్కగా ఫాలో అయ్యారు ఎగ్జామ్లో. కాబట్టి 6th to 10th చదవాలి. పేపర్ 2 వాళ్ళు 6th to 10th అంటే 10thలో కొన్ని తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ 6, 7, 8లో చాలా వచ్చాయి క్వశ్చన్స్. పేపర్ 3rd నుంచి ఒక పోయం అడిగారంటే చూడండి ఎంత క్లియర్గా వాళ్ళ కన్ఫర్మ్ టు ద టెక్స్ట్ బుక్ అండ్ సిలబస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్స్. సో పేపర్ టోటల్గా మీడియంగా ఉంది. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ సైకాలజీలో ఇచ్చారు, అంటే కంప్లీట్ నాలెడ్జ్ బేస్డే కాకుండాను. అలాగే పేపర్ 2 చూసుకుంటేను మన వీళ్ళకి 6th to 10th క్లాస్ బుక్స్ అని చెప్పాను నేను మీకు, అది SCRT అకాడమీ బుక్స్ కూడాను. మ్యాథ్స్ చూసుకుంటేను నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగేలాగానే ఉంది. సో నో డిసప్పాయింట్మెంట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ టెట్. ఇదే స్పిరిట్తోని మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ముందు కూడా రాసే వాళ్ళ ఎగ్జామ్స్ రాయండి. డెఫినెట్గా ఈ చిన్న వీడియో మీకు ఒక గైడ్గా, ఒక కొంచెం గైడెన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం ఉంటేనే లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మన ఛానల్లో ఇంగ్లీష్ మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. చిన్న చిన్న షార్ట్స్ మాత్రము మీకు చాలా ఉపయోగపడతాయి. 100 షార్ట్స్ ఉండొచ్చు దగ్గరగా. అవన్నీ మీకు వీటికి సంబంధించిన యాంటనిమ్స్, సినోనిమ్స్ కానివ్వండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి మీకు యాక్టివ్, ప్యాసివ్, వాయిస్ వీటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.